వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగ పెన్షనర్ల మిగిలిన పెండింగ్ బిల్లులు చెల్లింపులపై ఈ నెల 31న ఉద్యోగ సంఘాల పోరుబాట అనే వివరాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల సమాచారం. ఉద్యోగ ఉపాధ్యాయులకు గత ప్రభుత్వం 11వ PRC అరియర్లు, DA, PF, APJLI, మెడికల్ బిల్లు, సరెండర్ లీవ్ వంటి ఉద్యోగులు దాచుకున్న డబ్బులు చెల్లించకుండా 25,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు పెట్టింది. ఇప్పుడు అవి మొత్తం కలిపి 30,000 కోట్ల రూపాయలకు చేరాయి. ఈ కూటమి ప్రభుత్వం అరకొరగా బకాయిలు చెల్లిస్తోంది. ఇంకా 20,000 కోట్ల రూపాయల వరకు ఈ బకాయిలు ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాలని 12వ PRC చైర్మన్ రాజీనామా చేసి 9 నెలలు కావస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా నూతన PRC కమిటీ చైర్మన్ను నియమించలేదని, వెంటనే PRC చైర్మన్ను నియమించి ఉద్యోగ పెన్షన్లకు 30% మధ్యంతర భృతి ప్రకటించాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం, పాఠశాలల పరిరక్షణ కోసం, బకాయిలు చెల్లించడం కోసం శ్రీకాకుళంలో మార్చి 31వ తేదీన అంబేద్కర్ ఆడిటోరియంలో జరుగు రాష్ట్ర స్థాయి సదస్సుకు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శులు, అన్ని జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అయితే పాల్గొనడం జరిగింది.